ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయంలోని 25వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో యజ్ఞమునందలి హోమ సాధనములు, హోమ ద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది అన్నీ కూడా బ్రహ్మస్వరూపమైనటువంటి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మను చేయువాడు మనుజుడు బ్రహ్మమునే పొందగలరని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో వివిధ యజ్ఞముల గురించి తెలుపుతున్నారు. దైవమేవా పరే యజ్ఞం యోగినః పర్యుపాసతే, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. అపరే కొందరు, యోగినః యోగులు, దైవం దేవతలను ఉద్దేశించినట్టి, యజ్ఞం ఏవా యజ్ఞముని, పర్యుపాసతే అనుష్ఠించుతున్నారు. అపరే మరికొందరు, యజ్ఞేనైవ జీవ బ్రహ్మైక భావన చేతనే యజ్ఞం జీవుని, బ్రహ్మాగ్నౌ బ్రహ్మమను అగ్నియందు, ఉపజుహ్వతి హోమము చేయుచున్నారు. తాత్పర్యం, కొందరు యోగులు దేవతారాధన రూపమైనటువంటి యజ్ఞమునే అనుష్ఠించుతున్నారు. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేయుచున్నారు, అనగా ఆహుతి చేయుచున్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.